మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయంలో నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఆలయ అర్చకులు ఏర్పాటు చేశారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ కళ్యాణ రామచంద్రస్వామిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉదయం 4 గంటల నుండి ప్రారంభమైన ప్రత్యేక పూజలు, అభిషేకాలు, స్వామివారికి పురవీధుల గుండా ఆస్థాన పల్లకి సేన నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శనం చేసుకున్న భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిన్న ఆగు. श्रीनिवास नामदेस्य, सौजन्य नामदेस्य, साई सात्विक नामदेस्य, साई साकेत नामदेस्य, कृष्ण नाम सत्युगा नाम सतीश नामदेस्य, साकुटुंबस्य, गोत्रोद्भवस्य, श्रीनिवास नामदेस्य, संसंता नामदेस्य, कार्तिका नामदेस्य, तन्विका नामदेस्य, नामदेस्य, ओम रामाय महाराम वस्त्राय नमः जुटुर्मलगोत्रस्य दुर्गे नामदेस्य लिंगम नामदेस्य शब्द नामदेस्य ऋषि नामदेस्य सतीश नामदेस्य नामदेस्य कृष्ण नामदेस्य अमृत नामदेस्य विराज नामदेस्य विजेंद्र नामदेस्य श्याम नामदेस्य सह कुटुंबस्य श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने రామాయంపేట పట్టణంలోని కళ్యాణ రామచంద్రస్వామి దేవస్థానంలో పాండుచెరువు కట్ట వద్ద గత కొన్ని సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా స్వామివారిని ఎంతో వైభవపేతంగా కన్నుల పండుగగా దేదీప్యమానంగా సువాసనలు జల్లే ఆ ఇలాచీల దండలతోని తర్వాత నెమలి వాటితో అన్నిటి కూడా సర్వాంగ సుందరంగా అలంకారప్రాయుడు ఆ విష్ణుమూర్తి సైతమైన ఈ శ్రీమన్నారాయణమూర్తుడైన రామచంద్రమూర్తి కాబట్టి కళ్యాణరాముడు, కోదండరాముడుగా ఎన్నో పేర్లతో పిలిచిన పలికే ఆ రామచంద్రమూర్తిని అత్యంత వైభవపేతంగా అలంకరించి ఉదయం తెల్లవారుజాము నుంచి బ్రహ్మముహూర్తంలో ఉత్తర ద్వార దర్శనం గుండా తీసుకువచ్చి భక్తులందరూ వందలాది వేలాది మంది దర్శనం చేసుకునేట్టు అనేక ఏర్పాట్లు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కనుక భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి సంపూర్ణ కృపాకటాక్షాలు పొందాలని కోరుచున్నాం.